అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో మంచిగా నా వెనక ఎద్దులు ఉన్నాయి, మరి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటున్నారా? నేను హైదరాబాద్లోని మదీనాగూడలో ఉన్న శ్రీ గోవిందుని గోసేవ అనే ఆర్గానిక్ స్టోర్కి వచ్చేసాను. సో ఇది వచ్చేసి మదీనాగూడలో ఉందన్నమాట. మీరు ఒక్కసారి శ్రీ గోవిందుని గోసేవ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేస్తే మనకి లొకేషన్ అయితే వచ్చేస్తుంది. వడ్డీ కృషి గారు అయితే అక్కడే ఉన్నారనమాట. ఈ గోవిందుని గోసేవ ఫౌండర్ కృషి వడ్డీ గారు లోపల ఉన్నారు. ఆయననే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్యూర్ గోవుకు సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ, లేదంటే ఆయిల్స్ కానీ, లేదంటే బియ్యం కానీ, ప్రతి ఒక్కటి గోవుకి సంబంధించిన శ్రీ గోవిందుని గోసేవకి సంబంధించిన ప్రోడక్ట్స్ మనకైతే అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇక్కడ బెల్లం మిఠాయిలు, గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, దేశీ విత్తనాలు, చిరు ధాన్యాలు, ఎద్దు గానుగ నూనెలు కూడా దొరుకుతాయి అన్నమాట. మరి అసలు స్టోర్ అయితే నేను లోపలికి వెళ్ళి ఆల్రెడీ చూసి వచ్చాను. చాలా అంటే చాలా నచ్చింది నాకు, ఎందుకంటే చాలా ప్రశాంతంగా అనిపించింది లోపల ఆ వాతావరణం అంతా చూసిన తర్వాత. ఇంకా అమ్మాయిలకి కావాల్సిన కాటుక, ఫుడ్ కేర్, షాంపూస్, ఆయిల్స్, ఈ మధ్య బయట ఎక్కడ చూసినా అన్నీ కల్తీ. ఏది వాడినా హెయిర్ ఫాల్, లేదంటే ఫుడ్ కానీ ఏదైనా మనకి రోగాలు వస్తూ ఉన్నాయన్నమాట. అలా కాకుండా స్వచ్ఛమైన గోవు నెయ్యితో తయారు చేసిన పదార్థాలు కానీ, లేదంటే ఆర్గానిక్ ఉత్పత్తులు మనకైతే ఈ స్టోర్లో లభిస్తాయన్నమాట. శ్రీ గోవిందుని గోసేవ స్టోర్ గూగుల్లో సెర్చ్ చేసి హఫీజ్పేట్ మదీనాగూడ అనమాట. ఇది లొకేషన్ హఫీజ్పేట్ మదీనాగూడ దగ్గరలో ఉంటుంది. సో శ్రీ గోవిందుని గోసేవ రాగానే మనకు ఈ గోవులు కనిపిస్తాయి. సో మరి స్టోర్ లోపలికి వెళ్ళి అక్కడ ఆయనతో మాట్లాడి అసలు స్పెషాలిటీస్ ఏమున్నాయి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి అనేది మొత్తం తెలుసుకుందాం పదండి. సో ఇది వచ్చేసి థర్డ్ స్టోర్ అనమాట. ఒకటి విజయవాడలో, ఇంకొకటి మచిలీపట్నంలో, ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. సో మరి మనం లోపలికి పోయి అసలు ఆయనతో మాట్లాడి ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, అసలు వీటి ఉత్పత్తులు ఎలా తయారవుతాయి, వీటి ఉపయోగాలు ఎలా ఉంటాయి, అవన్నీ తెలుసుకుందాం రండి. సో శ్రీ గోవిందుని గోసేవ స్టోర్ లోపలికి అయితే మనం వచ్చేసాం. కింద మనం చూస్తే పేడతో అలికారనమాట నీట్గా. ఇక్కడ మనం ఆయిల్స్, పచ్చళ్ళు, చాలా రకాల మందారపు ఆయిల్ చాలా ఉన్నాయి. నాకు అసలు ఆయిల్స్ ఏవో కూడా నాకు తెలీదు. కరివేపాకు, కొబ్బరి నూనె అంట. సో మేబీ అది హెయిర్కి అనుకుంటా. సో అలాంటివి ఈ స్టోర్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి మీరు స్టోర్ చూడండి. శ్రీ గోవిందుని గోసేవ ఫౌండర్ కృషి వడ్డీ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అంటే స్టోర్ అయితే చాలా బాగుంది. ఇలాంటివి చూసి చాలా రోజులు అవుతుంది. అంటే ఎక్కడో సిటీకి దూరంగా ఆర్గానిక్ స్టోర్స్ పెడుతున్నారు. అక్కడ తప్ప సిటీలో ఎక్కడ చూసినా అన్ని కల్తీ వస్తువులే. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళే. ఇలాంటి ప్రోడక్ట్స్ లేక అనమాట ఇంట్లో. అంటే న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు డాక్టర్లు ఇచ్చిన మందులు కూడా పనిచేయటం లేదన్నమాట. సో ఇలాంటి టైంలో ఇలాంటి ఒక స్టోర్ ఓపెన్ చేయడం అనేది నిజంగా అందరికీ చాలా మంచి విషయం అండి. మరి ఈ స్టోర్ గురించి మాకేం చెప్తారు? యాక్చువల్గా మేము 11 సంవత్సరాల నుంచి గోసేవలో ఉన్నామండి. ఇది మా 3వ గో ఉత్పత్తుల, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అంగడి. మొట్టమొదటిగా మచిలీపట్నంలో మనకి శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గో విజ్ఞాన కేంద్రం అని, దాని కేంద్రంగా మచిలీపట్నంలో ఒక అంగడి ఉంది. ఆ తర్వాత అది విజయవాడకి విస్తరించాము. ఇది భాగ్యనగర వాసులు చాలామంది మా రిజిస్టర్డ్ కస్టమర్స్ ఆన్లైన్ ద్వారా తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ కూడా ఒక స్టోరు, ఫిజికల్ స్టోర్ ఉండాలని రిక్వెస్ట్ చేస్తుంటే చాలా కాలం నుంచి ఇక్కడ మంచి వాతావరణంలో భాగ్యనగరంలోనే అత్యంత పెద్ద గో ఉత్పత్తి అంగడిని సాంప్రదాయబద్ధంగా గో ఉత్పత్తులు అలాగే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు లభించేట్టు, అలాగే వాటికి సంబంధించిన సాహిత్యం కానీ సహాయం కానీ కూడా లభించేట్టు ఇక్కడ ప్రయత్నం చేయడానికి మనము
నెల రోజుల క్రితం ప్రారంభించాము. ఇప్పుడు మేము నడుస్తున్న ఈ నేల కూడా పేడతో అలికినది కదా. అవునండి. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అలాంటి ప్లేస్లలో చూసినాం, తర్వాత ఎక్కడ చూడలే. మళ్ళీ ఇప్పుడే దాంట్లో నడుస్తుంటే కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. దీన్ని ఒక మెయిన్ మోటివ్తో చేసామండి. సాధారణంగా మన తల చల్లగా ఉండాలి, పాదం వెచ్చగా ఉండాలని ఆయుర్వేదం చెప్తుంది. అవును. దురదృష్టవశాత్తు సిటీస్లో మనం అందరం కాంక్రీట్ జంగల్లో ఉంటున్న వాళ్ళందరం తల కాంక్రీట్ వల్ల తల వేడెక్కుతుంది, టైల్స్ వల్ల కాళ్ళు చల్లబడుతున్నాయి. దీనికి రివర్స్లో బతుకుతున్నాం మనం. వాళ్ళకి ఈ గోమయం యొక్క గొప్పతనం, గోమయం గోరువెచ్చగా ఉంచుతుంది అన్నమాట పాదాలని. ఈ గోమయం యొక్క గొప్పతనం తెలియజేయాలి, అట్ ద సేమ్ టైం ఈ వాతావరణాన్ని వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలని. చాలా కష్టతరమైన పని అయినా ఇది సిటీలో ఇలాంటివి చాలా పాసిబిలిటీ కుదరదు. టైల్స్ అవి ఇలాంటివి లేకుండా ఏర్పాటు చేసి వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వస్తే కూడా వాతావరణం అంతా చూస్తే నిజంగా ఏదో పల్లెటూరు వాతావరణం ఇంట్లో ఉన్నట్టు ఉందన్నమాట. ఏదో స్టోర్కి వచ్చినట్లు, ఏదో ప్రశాంతంగా అలా చూసి మనకు కావాల్సినవి తీసుకొని వెళ్ళేటట్టు ఉన్నాయి. మరి మాకు ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అటు నుంచి వద్దామండి. మొట్టమొదటి ప్రొడక్ట్గా ఇది సహజ కుంకుమ అండి. సాధారణంగా మన అందరం ఇళ్లలో కుంకుమ ధరిస్తాం, అలవాటు ఉంది. ఈ కుంకుమ ధరించేటప్పుడు చాలామంది బయట బజార్లో దొరికే కుంకుమలు వాడుతుంటే నుదుటి మీద మచ్చపడుతుందని చాలామంది కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. దీనికి కారణం వాటిల్లో వాడిన పదార్థాలు, కల్తీ రంగులు ఇలాంటివన్నీ ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. శాస్త్రంలో ఏం చెప్పబడింది అనే దాని ఆధారంగా తీసుకుని బృహత్ బ్రహ్మ సంహితలో కుంకుమను ఎలా తయారు చేయాలో ఉందో దాని ప్రకారమే మనము మన గోశాలలో కుంకుమ తయారు చేసాము. ఇది 7 రోజుల నుంచి 10 రోజుల సమయం పడుతుంది కుంకుమ తయారు చేయడానికి. ఈ కుంకుమని పసుపు కొమ్ములని నిమ్మరసంలో ఊరించి 2-3 రకాల ఔషధాలని అందులో కలిపి తయారు చేస్తాము. ఈ ఔషధాలు ఏమవుతాయి అంటే చర్మం మీద మచ్చ పడనివ్వకుండా కాపాడతాయి అన్నమాట. ఇది సహజ సిద్ధమైన కుంకుమ, సాత్వికమైనది, శాస్త్ర ప్రమాణం ఉన్నది. ఈ కుంకుమని మనము మన గోవిందుని గోసేవలో అందుబాటులో ఉంచాము. ఇది స్వయంగా మాచే తయారు చేయబడినది. అంటే నిజంగా మీరు చెప్పినట్టు ఇక్కడ కుంకుమ పెట్టుకుంటే కాలిపోయినట్టు అవుతుంది, ఇక్కడ దగ్గరకి అయిపోద్ది. నేను చాలా మందిని చూసే అలాగా. సో అలా కాకుండా ఈ కుంకుమ అయితే మనకి కాపాడుతుంది అని చెప్తున్నారు. ఎన్ని రోజుల్లో తయారు చేస్తారు ఇది? ఇది 7 రోజుల నుంచి 10 రోజులు సమయం పడుతుందండి. దీనిని లక్షల మంది వినియోగించి తిరిగి వినియోగిస్తున్నారు. మచ్చపడట్లేదని ఇంకొకరికి తెలియజేసి ఇది విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. ఈ మధ్య కుంకుమ అంతా కలర్ కలిపేసి ఎక్కడ చూసినా అలాగే కనిపిస్తుంది అనమాట. సో ఈ టైంలో ఇలాంటిది అనేది చాలా ఉపయోగం అని చెప్పొచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి తెలియని ఏంటంటే కుంకుమ రకరకాల రంగుల్లో ఉంటున్నాయి. కొంతమంది నాకు మెరూన్ కావాలన్నారు, కొంతమంది బాగా లైట్ది కావాలంటున్నారు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే రక్తత్వముపయాతి అంటుంది. అది రక్తము వర్ణములు మాత్రమే ఉండాలి కుంకుమ, అదే సాత్వికమైన రంగు. ఇది ప్రధానంగా అందరూ తెలుసుకుని అలాంటిదే మనం వినియోగించాలని మనం గమనించాలి. కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు నార్మల్గా? కుంకుమ ఒకటి అది పవిత్రమైనది, హరిద్ర అంటే మంగళప్రదమైనది అని అర్థం. ఎందుకంటే పసుపు యొక్క మొక్క గోకిరణాన్ని గ్రహించి అందులో పవిత్రతని తీసుకుంటుంది. ఆ పవిత్రమైన పసుపుతో తయారు చేసిన కుంకుమని మనం ధారణ చేస్తే మనము పవిత్రులు అవుతాం. బాహ్య శుద్ధి కోసం ఇది మన ఆచార విచారాల్లో తెలియజేశారు. అలాగే ఇక్కడ ఆజ్ఞా చక్రం అని చాలా రకాల యోగాచారాలు వారికి తెలియజేస్తూ ఉంటారు. దాని స్ఫురణ అవుతుంది, దాన్ని మనము యాక్టివేట్ చేసిన వాళ్ళం అవుతామని కూడా వాళ్ళు మనకి తెలియజేస్తూ ఉంటారు. ఇది ఆర్గానిక్ పసుపు, ఇది గో ఆధారితంగా పండించిన పసుపు అండి. గోమయం అంటే ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్. ఇందులో ఎటువంటి ఆల్కహాలిక్ ఫ్రాగ్రెన్సెస్ అవి యాడ్ చేయకుండా సాధారణంగా ఆయుర్వేద ఔషధాలైన తొంగమస్తలు, భావంచాలు అలాంటి సుగంధ ద్రవ్యాలను వినియోగించి ఇవి తయారు చేసిన ధూప్ స్టిక్. ఇవి క్రమసాత్వికమైంది. దీని పొగ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బజార్లో అగరబత్తీల్లో ఉండే ఘాటు పొగలాగా కాకుండా మనోహరమైన సువాసన వస్తూ ఆరోగ్యానికి మంచిది, సాత్వికమైనది, పూజలో కూడా వినియోగించదగినది. అలాగే మన స్టోర్లో అడవి గుగ్గిలం అని, ఫారెస్ట్ గుగ్గిలం, ఇది పూర్వము ధూపం అంటే ఆవు పెడలకలను రగిలించి ఈ గుగ్గిలాన్ని అందులో వేసేవాళ్ళు. ఇదే దేవుడి దగ్గర ధూపం. ఇప్పుడంటే రకరకాల అగరబత్తులు, ధూప్ స్టిక్స్లు అలాంటివి వచ్చినాయి కన్వీనియంట్ కోసం.
పూర్వం ఆవు పిడకలు రగిలించిన తర్వాత దీన్ని ఈ గుగ్గిలాన్ని పౌడర్ చేసి అందులో వేసేవాళ్ళు. మనము ఆచార్యులు వారు, పంతులు గారు, పురోహితులు మనం పూజల్లో మంత్రాలు చదువుతున్నప్పుడు కూడా వింటాం దశాంగం గుగ్గిలోపేతం అని. ఇవే వినియోగించేవాళ్ళు. ఇవి సహజంగా లభించే సాంబ్రాణి, విభూతి మనం గో ఉత్పత్తి, ఇది గోమయ భస్మంతో తయారు చేస్తాం. ఈ విభూతిని తయారీ విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 2-3 సార్లు దీన్ని భస్మం చేసి చేయాల్సి ఉంటుంది, ఫిల్టర్ చేసి చేయాల్సి ఉంటుంది. విభూతి అంటేనే గోమయ భస్మంతోనే చేసిందే విభూతి. సామాన్యంగా ఇప్పుడు సున్నం నామునికి పెట్టి అది విభూతి అని ధరిస్తున్నారు. కానీ చాలామంది పండితులకి తెలిసిన విషయం ఏంటంటే ఇది గోమయ భస్మం ద్వారానే మనం విభూతిని తయారు చేసుకోవాలి. అలాగే దీని ధారణ వల్లనే సాత్వికత చేకూరుతుంది. రెండవది ఏంటంటే గోవుకు కూడా ప్రయోజనం చేకూరుతుంది పరోక్షంగా. మీరు ఇక్కడ పాలు కూడా దూడ తాగిన తర్వాత మిగిలిన పాలు అని అక్కడ మెన్షన్ చేశారు. అవునండి. అంటే ఈ రోజుల్లో చాలా మందికి పాల విషయం పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మనకి యూట్యూబ్లో కనబడుతున్న చాలా మంది న్యూట్రిషనిస్టులు ఏం చెప్తున్నారంటే పాలు తాగకూడదు అని చెబుతున్నారు. ఈ విషయంలో ఆయుర్వేదము కానీ శాస్త్రం కానీ అంగీకరించదు. మనం వినాయక చవితి చేసుకునే సందర్భంలో మనం కథ చదువుకుంటాము, శమంతకోపాఖ్యానము అని. అందులో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు పాలు పితుకుతుంటే పాలల్లో చంద్రుని చూస్తాడు. ఆయన పాలు పితకటమే నేరము అయితే ఆయన బాల్యంలో లేడు. ఆయన యుక్త వయసులో ఉండగా పితికాడు. ఆయన పాలు పితకటమే నేరం, పాలు తాగటమే నేరం అయితే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ పాలు పితికి చూపించేవాడే కాదు. అలాగే వెటర్నరీ సైన్స్లో చూస్తే వెటర్నరీ డాక్టర్లు, ఎక్స్పర్ట్ డాక్టర్లు మనం కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు, ఏ ఆవు యొక్క పాలుని కనుక మనం సరిగ్గా సేకరిస్తున్నామో ఆ ఆవు ఆరోగ్యంగా ఉంటుంది. సేకరించకుండా అలా ఒట్టిపోయేట్టు చేస్తున్నామో ఆ ఆవు ఆరోగ్యంగా ఉండదు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయని కూడా వెటర్నరీ సైన్స్ కూడా చెప్తుంది. కాబట్టి పాలు తీయాలి, ఆ పాలు సేకరించాలి. ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే పాల విషయంలో రసాయనమని, బల్యమని, మేధ్యమని, పుష్యమని ఇలా అన్ని ఎక్సలరేటరీ మార్క్స్ అన్నిటినీ ఆ దేశవాళీ ఆవు పాలకి ఉపయోగించింది ఆయుర్వేదం. ఆ రసాయనం అంటే లైఫ్ స్పాన్ని పెంచేది అని అర్థం. అలాంటి దివ్యమైన ఔషధాన్ని, అంటే మనకి భూలోక అమృతం ఒక విధంగా చెప్పాలండి, అలాంటి ఆవు పాలని మనము నిత్యం సేవించాలి. ఇప్పుడు మనం గడుపుతున్న లైఫ్ స్టైల్లో మనకు వస్తున్న డిసీజెస్ నుంచి మనం కాపాడుకోవాలి అంటే అది ఖచ్చితంగా ఆవు పాలు, దేశవాళీ ఆవు పాలు తాగాల్సిందే. పాలు తాగితే లావు అవుతున్నాము అని. అయితే పాలకు ఒక నియమం ఏముంది అంటే జ్వరం వచ్చినప్పుడు, విరేచనాలు అయినప్పుడు తాగకూడదు. అలా కాకుండా రోజు సాయంకాలం పూట చంద్రుడు ఉన్నప్పుడు పాలు పూర్తిగా డైజెస్ట్ అవుతుందని శాస్త్రం చెప్తుంది. రాత్రి పడుకునేటప్పుడు పాలు తాగితే మంచిది. సూర్యుడు ఉన్నప్పుడు కన్నా చంద్రుడు ఉన్నప్పుడు పాలు తాగి వినియోగం పూర్వం నుంచి అది అందరికీ అలవాటు ఉంటుంది. సాయంకాలం పూట పాలు తాగి పడుకోవడం అనేది మంచి అలవాటు. అలా పాలు తాగేటప్పుడు అందులో ఒక స్పూన్ ఆవు నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా చలవ కూడా చేస్తుంది. ఉదయం మన పెద్ద ప్రేగు ఖాళీ అవటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇవే మనం ఇందాక మాట్లాడుకున్న కాస్మెటిక్స్ కదండి? అవునండి. ఇవి అగరబత్తులు, ఇవి గోమయంతో చేసిన అగరబత్తులు. ఇవి 2-3 రకాల కాస్మెటిక్స్ అండి. ఇవి లిప్ బామ్ అని, ఫుట్ కేర్ అని. ఇవి కాళ్ళ పగుళ్ళకండి. ఇది గోమూత్రము, కొన్ని ఔషధాలను వినియోగించి ఈ క్రీమ్ తయారు చేసామండి. ఇక్కడ మనకు కనిపించే అన్ని కాస్మెటిక్స్లోనూ దేంట్లోనూ మనము పెట్రోలియం ప్రొడక్ట్లు వాడలేదండి. న్యాచురల్గా అన్ని సహజ పదార్థాలు మాత్రమే వినియోగించి, ఇది హఠాత్తుగా ఇది నోట్లోకి వెళ్ళిపోయినా కూడా, ఈ కాస్మెటిక్ నోట్లోకి వెళ్ళిపోయిన, ఈ లిప్ బామ్ నోట్లోకి వెళ్ళిపోయినా కూడా ఏమీ ప్రమాదం ఉండదు. రోజు లిప్స్టిక్ ఎంత తింటున్నాము, ఇదేం ప్రమాదం లేదు. ఇందులో ఎటువంటి ఫ్రాగ్రెన్సెస్ కానీ, ఆల్కహాలిక్ ఫ్రాగ్రెన్సెస్ కానీ, పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ ఏమీ లేవు. స్మెల్ కూడా తెలుస్తుంది. మన స్టోర్లో ఇంకా అత్యంత విలక్షణంగా లభించే ఉత్పత్తి ఏమన్నా ఉంది అంటే ఇది సాధారణంగా ఎవరి దగ్గర కూడా ఉండని ఉత్పత్తి ప్రస్తుతం. ఇది గవ్య నేత్రాంజన్ కాజల్, కాటుక. ఈ కాటుక సాధారణంగా ఇప్పుడు ఆయింట్మెంట్ బేస్ కాటుకలు వచ్చేసినాయి మార్కెట్లో. ఈ కాటుకను తయారు చేసే విధం పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఆమదం దీపాన్ని పెట్టి దాన్ని మసి తీసి ఆవు నెయ్యి రంగరించి చేయాలి. అలా ఆ పద్ధతిలో మన గోశాలలో మనం తయారు చేస్తున్నాము. ఈ కాటుకకి అత్యంత ఆదరణ ఉంది. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పెట్టుకుంటున్నారు. దీనివల్ల మెదడు ప్రశాంతత చేకూరుతుంది, నిద్ర బాగా పడుతుంది, కంటి చూపు మెరుగవుతుంది. ఈ కాటుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పడుకోవచ్చు చక్కగా. రోజు వాడినా కూడా 6 months వస్తుంది. ఇది ఇది జండు బామ్, అది బామ్ అండి. ఇది ఆవు నెయ్యి, అమృతధార లాంటివన్నీ వేసి మనం చేసిన సహజ సిద్ధమైన బామ్. ఇది
అప్పుడే పుట్టిన పిల్లలకి సాధు అని పెడతారండి. తెలంగాణలో అయితే సాధు అంటారు, ఆంధ్రాలో అయితే చిలాయ్ అంటారు. నల్ల బొట్టు పెడతారు చూసారండి చిన్నపిల్లలకి, అది ఇది 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 ఆల్రెడీ దాంట్లోనే రెడీ చేశారు. ఇది మట్టి పాత్రలో లోపల పెట్టుంది. దీన్ని నీటిలో పోస్తే అది కరుగుతుంది. ఆ కరిగిన దాన్ని పెట్టుకోవాలి, మళ్ళీ ఆరిపోతుంది. అది ఆరిపోద్దా? ఇది 6 నెలల దాకా వస్తుంది సుమారు. ఓహో. దీంతో తయారు చేస్తారు. ఇది దేశవాళీ బియ్యము, సగ్గు బియ్యం కలిపి దీన్ని తయారు చేస్తాం సార్. ఓహో, ఇలా బ్లాక్ రావడానికి అది దాన్ని మూకెళ్ళలో మాడుస్తారండి. మాడిచి దాన్ని తయారు చేస్తారు. చాలా మంది పెద్దవాళ్ళకి దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసు. ఇప్పుడు అది తయారు చేసేవాళ్ళు లేకపోవడం వల్ల వినియోగించట్లేదు. బజార్లో దొరికే కాటుకుని వినియోగించేస్తున్నారు. ఇది మంచిది చిన్నపిల్లలకి. ఎవరికి తెలియదు అనుకుంటా, మేబీ మనం ఇప్పుడున్న జనరేషన్ కి. చిలాయ్ సాధు దీని పేరంట. చిన్నపిల్లలకి కాటుక పెడతారు కదా, ఆ ప్లేస్ లో దీన్ని పెడతారంట. చూడండి. ఇంకా ఇవన్నీ సోప్స్, ఇవన్నీ పంచగవ్యాల ద్వారా తయారు చేసిన హెయిర్ ఆయిల్, గోక్షీరం అంటే ఆవు పాలు అవి వేసి చేసిన హెయిర్ ఆయిల్ అండి ఇది. నా జుట్టు బాగా రాలిపోతుంది. ఇందులో ఉసిరి, గుంటకలగర, నేరేడు, నీలాకు ఇలాంటివన్నీ ఔషధాలు చాలా ఉన్నాయి. ఎక్కువ మల్టిపుల్ హెర్బ్స్ తో కలిపి ఆవు పాలు వేసి తయారు చేసిన హెయిర్ ఆయిల్ అండి ఇది. గోక్షీరాజ తైలం అంటారు. ఎలా ఉంది దీని రిజల్ట్? దీని అద్భుతంగా ఉందండి. రిపీటెడ్ కన్స్యూమర్స్ ఉన్నారండి దీనికి. వన్స్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాడతారు. ఇలాగే బాగా ఇంకా ఎక్కువ రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నాయి. పెయిన్ రిలీవింగ్ ఆయిల్ అని ఒకటి ఉందండి మన దగ్గర. అది గోమూత్రము ఇత్యాదిలో వినియోగించి మనము ఇది తయారు చేస్తున్నాము. ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్. దేనికైనా పెట్టుకోవచ్చు. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకోవచ్చు. దీన్ని వాతనాశక తైలం అని అంటారు. ఇది గోమూత్రంతో వేసి చేసాం మనం. ఇది హెన్నా అండి. షాంపూ ఎక్కడ కనిపిస్తుంది? షాంపూలు ఇక్కడ ఉన్నాయండి. షాంపూలు ఇక్కడ ఉన్నాయి. అవి షాంపూసా? అవునండి. ఇవన్నీ ఆయిల్స్ అనుకున్నా నేను. లేవు, ఇవన్నీ షాంపూస్. ఓకే, ఇవన్నీ షాంపూసేనా? ఇవన్నీ షాంపూస్ అండి. అంటే ఆయిల్ కి సంబంధించి షాంపూ వాడతారా, లేదంటే నార్మల్ ఏ షాంపూ అయినా వాడుకోవచ్చా? ఇది అంటే ఇప్పుడు కొంతమందికి కుంకుడుకాయ బాగా పడుతుంది, కొంతమందికి ఉసిరికాయ, మందార, గుంటకలకర బాగా పడుతుంది, కొంతమందికి గోరింటాకుతో చేసింది హెన్నా, కొంతమందికి కలబంద, అలోవెరాతో చేసింది. ఇవి హెన్నా, మందారం వేసి చేసిందండి. ఇది అలోవెరా వేసి చేసిన షాంపూ. ఇది రేటా షాంపూ అని, ఇది చాలా బాగా ప్రఖ్యాతిగాంచిన షాంపూ. దీనికోసమే రోజుకి 30 నుంచి 40 మంది ప్రత్యేకంగా వచ్చి తీసుకెళ్తుంటారు. అంటే ఎక్కడ దొరకవండి. అంటే ఇది మళ్ళీ ఇది అంటే షాంపూ తయారు చేసే విధానంలో 150 రకాలు ఉన్నాయండి. అనేక రసాయనాలు వినియోగించి చేస్తూ ఉంటారు. మనము ఏం చేసామంటే షాంపూలు తయారు చేసేటప్పుడు ఇందులో ప్రత్యేకంగా 60% ఈ చెప్పిన డికాషన్ ఉండేటట్టు తీసుకున్నామండి. జాగ్రత్త తీసుకున్నాం. బజార్లో ఏమవుతుంది అంటే ఆయుర్వేదం ఔషధాల పేర్లు షాంపూ మీద ఉంటాయి, కానీ అందులో కేవలం ఫ్రాగ్రెన్స్, ఎస్ఎల్ఎస్, వాటర్ వేసి దాన్ని తయారు చేసేసుకుంటారు. అలా కాకుండా ఇందులో ఏమైతే మనం మెన్షన్ చేసామో ఆ ఇంగ్రీడియంట్స్ 60% ఉంటాయండి. ఈ నొరగ రావడానికి ఏవైతే సర్ఫెక్టెంట్స్ ఉన్నాయో వాటిని కూడా బయోడిగ్రేడబుల్ సర్ఫెక్టెంట్స్ వాడి చేసాము. షాంపూ తయారు చేసే విధానంలో ఒక ఉత్తమమైన విధానాన్ని మనం ఎంచుకుని చేస్తున్నాం. ఇది వామ్ వాటర్ని చిన్నపిల్లల కడుపు నొప్పికి, పెద్దవాళ్ళు కూడా గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు ఇది వినియోగిస్తారండి. ఇది బెల్లం టీ అని, టీలు కాఫీలు మానేద్దాం అనుకున్న వాళ్ళకి మేము ప్రత్యేకంగా ఫార్ములైజ్ చేసిన బెల్లం టీ. ఇందులో బెల్లము, సోంపు, మిరియాలు, సొంటి, యాలకులు ఇవన్నీ ఉంటాయి. వేడి నీళ్ళలో మరిగించుకుని తాగుతూ ఉంటే చాలా మందికి టీలు కాఫీలు తాగే వాళ్ళకి ఒక పర్టికులర్ టైంలో ఏదో వేడివేడిగా తాగితే చాలు, అదే తాగాలని ఏం లేదు. దానివల్ల వాళ్ళకి ఒక రిజనరేషన్ లాగా, ఒక కెటలిస్ట్ లాగా పనిచేస్తుంటుంది అనమాట. అలాంటి సందర్భంలో వాటిని ఆపేసి వీటిని కనుక వినియోగిస్తే వాళ్ళకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. పంచదార, తేయాకులు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం వాటి నుంచి కూడా బయటపడిన వాళ్ళు అవుతాం. అలాగే మన స్టోర్లో నత్తగొల్లల సున్నం ఒకటి ప్రత్యేకంగా లభిస్తుంది, ఇంకెక్కడా దొరకదు ఇలా. ఇది నత్తగొల్లల సున్నము అంటే ఇది మన శరీరానికి చక్కగా పట్టే అబ్జార్బబుల్ కాల్షియం. ఇది బజార్లో మనకు దొరికే కాల్షియం టాబ్లెట్స్, డాక్టర్లు రాసే కాల్షియం టాబ్లెట్స్ కంప్లీట్గా బాడీ అబ్జార్బ్ చేసుకోదండి. ఈ నత్తగొల్లల సున్నముని మాత్రం శరీరాన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, అలాగే బలహీనంగా నిస్సత్తువుగా ఎనర్జీ లేని వాళ్ళకి, చిన్న పిల్లలకి తొందరగా ఎదగడానికి, హైట్ అవ్వడానికి, గర్భిణీ స్త్రీలు అయితే రెగ్యులర్గా కనుక దీన్ని తీసుకుంటే పుట్టబోయే బిడ్డకి ఎటువంటి రోగాలు ఉండవని రాజీవ్ దీక్షిత్ గారు తెలియజేశారు ఈ విషయం. ఇది అత్యద్భుతమైన ఔషధం. పూర్వం తాంబూలంలోనూ మజ్జిగలోనూ అందరూ వాడేవాళ్ళు విరివిగా. దీన్ని ఎలా వాడాలంటే తాంబూలంలో వాడచ్చు, చిన్నపిల్లలు అయితే మజ్జిగలో వేసివచ్చు, పెరుగులో వేసివచ్చు, పళ్ళరసంలో వేసివచ్చు. ఏమీ లేకపోతే నీళ్ళల్లో
ఒక పెసరబద్దంతా తీసుకుని దీన్ని ఒక టూత్ పిక్తో కానీ చాలా కొంచెం చాలా పెసరబద్దంతా చాలు. ఓకే. రోజు 2 సార్లు తీసుకోవచ్చు, ఒకసారి అని తీసుకోవచ్చు, మన కన్వీనియంట్ని బట్టి. దీనికి అవసరం లేదు. ఈ గో ఆధారితంగా పండించిన ఆహార ధాన్యాలు, పప్పులు, కందిపప్పులు, శనగపప్పులు, పెసరపప్పులు. ఇక్కడ మీరు చూస్తే ఇది శనగపప్పు. బజార్లో మనం కొనే శనగపప్పుని ఈ శనగపప్పుని ఈ చేతిలో పెట్టుకుంటే దీనికి కలరు చాలా తేడా కనపడుతుంది. ఇప్పుడు వచ్చే మెషినరీస్ ఎలా వస్తుంది అంటే పప్పుల్ని ఆడించిన తర్వాత వాటికి రంగు వేసి బయటకు వచ్చేసే మెషినరీస్ కూడా వచ్చేసినాయి. అంటే అది ఏ క్వాలిటీ అయినా సరే, థర్డ్ క్వాలిటీ అయినా, సెకండ్ క్వాలిటీ అయినా, ఫస్ట్ క్వాలిటీ అయినా సరే, వాటిని ఒకే క్వాలిటీగా తయారు చేసే మిషనరీస్ కూడా వచ్చేసినాయి మార్కెట్లోకి. అలాంటి ఇది కొద్దిగా ఇదేంటి శనగపప్పు లాగా లేదేంటి అనిపిస్తుంది. ఇది మనం స్వయంగా మన మెషినరీస్లో మనమే ఆడి ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన శనగలు తీసుకుని దాన్ని మనమే ఆడి అక్కడక్కడ కొద్దిగా పొట్టు కనపడుతూ ఉంటుంది. కలర్ లో కూడా మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది. చాలా అసలు శనగపప్పు అంటే ఎల్లో కలర్ క్లీన్ గా ఉంటది, పాలిష్ చేసి ఉంటది. ఇది అలా లేదు. సో ఇది రియల్ శనగపప్పు అనమాట, పచ్చి శనగపప్పు. అలాగే ఇక్కడ మినుములు బజార్లో మనం చూస్తే కనుక చాలా వైట్గా ఉంటాయి. ఇక్కడ ఇది కొద్దిగా బ్రౌనిష్గా ఉన్నాయి చూడండి. వైట్గా ఉండడానికి కారణం ఏంటంటే అవి కూడా వైట్గా ఉంటాయి. ఆడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇది తొందరగా పురుగు పట్టే ఇది పప్పు. దీన్ని పురుగు నుంచి కాపాడాలంటే ఏం చేయలేదు అంటే ఏం చేస్తారంటే దీనికి బోరిక్ యాసిడ్ కలుపుతారు. సో అది కూడా ఒక రకంగా మనకి వినియోగంలో ప్రమాదమే. పురుగు పట్టకుండా ఉండటానికి వాళ్ళు చేసే ప్రయత్నం అది. మనం తక్కువ క్వాంటిటీస్లో ఆడిస్తూ ఎప్పటికప్పుడు పెడుతున్నాం. పురుగు పట్టకుండా ఉండాలంటే వ్యాక్యూమ్ ప్యాకింగ్ అని చేస్తున్నామండి. ఇదిగోండి, ఇది కొద్దిగా ఇది ఇలా గాలి తీసేసి గట్టిగా ప్యాక్ చేస్తుంది. దీన్ని వ్యాక్యూమ్ ప్యాకింగ్ అంటారు. దీనివల్ల అందులోకి గాలి వెళ్ళకపోవడం వల్ల అందులో ఏ జీవి బతకలేదు అనమాట, పురుగు కూడా ఉండలేదు. సో ఆ ప్యాకింగ్ ఇది వేరే ప్రాంతాలకు పంపడం కానీ వేరే దేశాలకు పంపడానికి కానీ అనుకూలంగా ఉండే ప్యాకింగ్ ఇది. విదేశాలకు కూడా మీరు పంపిస్తున్నారా? మేము ప్రస్తుతానికి సింగపూర్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. USA కూడా కొద్దిగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మచిలీపట్నంలో ఉన్న గోవిజ్ఞాన కేంద్రంలో ఈ ఉత్పత్తుల తయారీ, అక్కడంతా ఈ వాల్యూ ఎడిషన్ మిషనరీస్ అంతా అక్కడే ఉంటాయి. ఒక గ్రామంలో 60 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఈ పంచగవ్య ఉత్పత్తులని తయారు చేస్తున్నాం మనం. అలాగే మన స్టోర్లో అత్యంత ముఖ్యంగా అంటే సామాన్యుడు ధనికుడు అని భేదం లేకుండా అందరూ ఏదైనా ఒక వస్తువు మొట్టమొదటిగా తమ ఇళ్లలో మార్చుకోవాలి అంటే అది నేను కారమే అని చెప్తాను. ఎందుకనంటే ఒక వంకాయ తీసుకొచ్చినా, ఒక బెండకాయ తీసుకొచ్చినా, టొమాటో తీసుకొచ్చినా, బియ్యం తీసుకొచ్చినా మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి కడిగే ఆస్కారం ఉంది వాటిని. కానీ రైతు ఏ పురుగు మందు అయితే మిరపకాయల మీద కొట్టారో ఆ మిరపకాయని కడగకుండా దాన్ని కారం ఆడించి, కడిగే ఆస్కారం ఉండదు మిరపకాయకి, దాన్ని కారం ఆడించి ఆ పురుగు మందుల అవశేషాలు కూడా మన పొట్టలోకి వెళ్ళిపోతున్నాయి. మిరప పంట మీద తెగుళ్ళని, పురుగులని నివారించడానికి చాలా క్లిష్టమైన పని. చాలా అత్యధికంగా విషరసాయనాలను మనం వినియోగించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి బజార్లో దొరికే ఏ కారం ఏదైతే ఉందో దాన్ని మనం మొట్టమొదటిగా ఆపివేయాలి. అలాగే ఈ గో ఆధారితంగా పండించిన ఈ మిరపకాయలను తెచ్చుకొని ఆడించుకోవడం కానీ, అలా ఆడిన చోట ఉన్న చోటను కానీ మీరు తీసుకుని మనం వినియోగించాలి. మొట్టమొదటిగా కారాన్ని మనం ఖచ్చితంగా మొట్టమొదటిగా మార్చుకోవాల్సిన ఉత్పత్తుల్లో మొట్టమొదటి ఉత్పత్తి కారం. ఇది కూర కారం అండి. ప్లెయిన్ కారం కూడా ఉంది. ఇవన్నీ మా కూర కారంలో ఏంటంటే జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి చేస్తాము. ఇదేమో పచ్చికారము. ఇది దేనికి వాడుకోవచ్చు? ఇది కూరల్లో వాడుకుంటారు. ఇది పికిల్స్ లో వాటిలో వాడుకుంటారు. కొంతమంది వెల్లుల్లి అది తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఇది పచ్చికారం. కానీ ఇది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా, వేరే మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఏం లేదు. పంచగవ్య ప్రొడక్ట్స్ అంటే ఏంటి? పంచగవ్య ఉత్పత్తులు అంటే గోవు నుంచి వచ్చిన గవ్యాలు అని అర్థం. గవ్యము అంటే గోవు నుంచి వచ్చిందని అర్థం. గోవు నుంచి వచ్చే ఏముంటాయి, మనకి పాలు వస్తాయి, గోమూత్రం వస్తుంది, గోమయం వస్తుంది. ఈ 3 ప్రధాన గవ్యాలు అంటారు. ఈ 3 ప్రధాన గవ్యాలు అయితే పాల నుంచి మళ్ళీ ఇంకో 2 గవ్యాలు వస్తాయి. ఒకటి పెరుగు, ఒకటి నెయ్యి. వీటిని ఈ ఉపగవ్యాలు అంటారు. వీటిని ఈ ప్రధాన గవ్యాలు 3, ఉపగవ్యాలు 2, వెరసి ఇవి పంచగవ్యాలు. ఇవి గోవు నుంచి మనకు లభించే మహా ఔషధాలు. పంచగవ్య ప్రాసనం మహాపాతక నాశనం అని ఆయుర్వేదం ప్రత్యేకంగా చెప్తుంది. సాధారణంగా చెప్పడానికి చాలా సులువుగా ఉన్నా
ఈరోజు మంచి పాలు దొరకటం, మంచి మజ్జిగ దొరకటం, మంచి వెన్నపూస దొరకటం, మంచి నెయ్యి దొరకటం అసాధ్యం అయిపోయింది. అది ఉన్నవాళ్ళు అదృష్టవంతుల కింద లెక్కగా భావించే రోజులు వచ్చేసినాయి. కాబట్టి పంచగవ్యాలు దొరకటం ఒక రకంగా అదృష్టమే. ఇలాంటి సిటీ వాతావరణంలో ఈ పాలను, వెన్నపూసను, మజ్జిగను, అలాగే నెయ్యిని మనము మన గోసేవ స్టోర్ కేంద్రంగా అందుబాటులో ఉంచడం మేము కూడా ఒక రకంగా అదృష్టంగానే భావిస్తున్నాం. అసలు జనాలకి అదృష్టం అండి ఇలాంటి ఒక స్టోర్ రావడం అనేది. అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా చాలా మంది వెతుకుతుంటారు, మనకు తెలియదేమో కానీ. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. అలాగే మన స్టోర్లో ఈ మనం పండించినవేనా? కాదండి, మచిలీపట్నం నుంచి ఇది పాసిబిలిటీ కాదు. అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూరగాయలు పెరిషబుల్ కదండి. ఈ భాగ్యనగరం చుట్టుపక్కలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రత్యక్షంగా వాళ్ళని వెళ్ళి చూసి గమనించి వాళ్ళ దగ్గర మనము ప్రొక్యూర్ చేసిన కాయగూరలు, కొన్ని పళ్ళు, బొప్పాయి, అరటి ఇలాంటి పళ్ళు, ఇవన్నీ మన బెండ, బీర ఇలాంటివన్నీ, ఆకుకూరలు అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఫీడ్బ్యాక్ కూడా అప్పుడే మేము స్టార్ట్ చేసి ఇప్పుడే అయినా ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఇలా అన్నిటిని, అరిటాకులు కూడా మనం అందుబాటులో ఉంచాము. అవునండి, కూరగాయలను, పళ్ళని కూడా మనము నిత్యం మన స్టోర్లో అందుబాటులో ఉంచుతున్నాము. మన స్టోర్ కేవలం గో ఉత్పత్తులని, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాలని అమ్మటమే కాకుండా, అమ్మకం సంబంధించిన వ్యాపార సంస్థలాగానే కాకుండా, ఇక్కడ గో ఆధారిత వ్యవసాయాన్ని గురించి, గో ఉత్పత్తుల తయారీ గురించి జనాలకి, గోపాలకులకి తెలిసే ఒక ప్రచార కేంద్రంగా కూడా మనము ఉండాలనుకునే నిర్ణయం తీసుకుని ఈ కేంద్రం, ఈ అంగడిని ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం సాహిత్యం అట్టిపెట్టాము. గోవుని ఎలా పాలించుకోవాలి, గోవు పాలించే ప్రయోజనాలు ఏంటి, పంచగవ్యాల ఉపయోగాలు ఏంటి, అలాగే ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి, జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, లాంటి అనేక సాహిత్యాలు కూడా మనం ఇక్కడ అందుబాటులో ఉంచాము. అలాగే ఎవరికైనా సరే ఈ వ్యవసాయం గురించి కానీ, ఈ గోపాలన గురించి కానీ, ఉత్పత్తుల తయారీ గురించి కానీ సలహాలు, సందేహాలు ఎలా ఉన్నా కూడా మన అంగడికి వచ్చి మాట్లాడొచ్చు మాతో. మేము 10 సంవత్సరాల నుంచి మనకి ఆన్లైన్ స్టోర్ ఉందండి, gaunaturals.com అని. గౌ న్యాచురల్స్, GAU-naturals.com. ఇది పూర్తి భారతదేశం మొత్తం మనము మన గో ఉత్పత్తుల్ని పంపించే వ్యవస్థ 10 సంవత్సరాల నుంచి ఉంది. సో ఇక్కడ ఈ హైదరాబాద్ లో అయితే 2 రోజులు అయింది అంతే కదా? 2 రోజులైందండి. ఎలా ఉంది 2 రోజుల్లో? మంచి రెస్పాన్స్ ఉందండి. అంటే మేము ఇంకా ప్రచారం కూడా మొదలు పెట్టలేదు. ఇలాంటిది ఒకటి ఉందని తెలుసుకుని చాలా మంది దూరాల నుంచి వస్తూ మనకి ఇవన్నీ చూసి ఆనందిస్తున్నారు, ఈ వాతావరణాన్ని చూసి. ఇవైతే ప్రత్యేకంగా దేశవాళీ బియ్యాలు, కుల్లాకారు, నవ్వార, మాపళ్ళే సాంబార్, రాజముడి, రత్నచోడి, ఇంద్రాణి, మైసూరు మల్లిగ, గుజీ పటాలియా, ఇలాగ 15 నుంచి 20 రకాల దేశవాళీ బియ్యాలను మనము ఎంతో శ్రమ కోర్చి అందుబాటులో ఉంచాము. ఇవి ఒక్కొక్క బియ్యము ఒక్కొక్క ప్రయోజనంతో కూడి ఉన్నాయి. ఇప్పుడు మీరు కాదండి, ఇది దానికి సంబంధించింది కాదు. ఇది తమిళనాడు వెరైటీ, మాపళ్ళాయి సాంబా అంటారు. అప్పుడే పెళ్ళైన వారికి ఇది పెడతారు, పిల్లలు తొందరగా పుట్టడానికి కోసమని పెడతారు. అలాగే ఈ కులాకారు గర్భిణీ స్త్రీలకి ఆరోగ్యం కోసం అది కుళాకారుని వాడతారు. ఇది నవార, ఇది కాలాబట్ అని నల్ల బియ్యం అండి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉండి శరీరంలో ఫ్రీ రాడికల్స్ని అరికట్టడానికి, క్యాన్సర్ రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇది వేయించారా లేదంటే? కాదు కదా, నలిపే ఉందండి. అది బియ్యమే నలుపుది. ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి? ఇవి ఒరిస్సాకి సంబంధించినవండి. ఈ నవారా అయితే ఇది కేరళకు సంబంధించింది. దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళం ఎక్కువ దేశవాళీ విత్తనాలను మనం అట్టి పెట్టుకోలేకపోయాం. మన పొరుగు రాష్ట్రాల్లో చాలా మంది కొన్ని మంచి విత్తనాలని వాళ్ళు, మన పూర్వీకుల నుంచి వస్తున్న విత్తనాలని సైంటిస్టులు టచ్ చేయకుండా ఉన్న విత్తనాలు ఇవి. ఇందులో సూక్ష్మ పోషక తత్వాలే కాకుండా మంచి క్రూడ్ ఫైబర్ కూడా ఉంటుంది. నవారా రైస్లో అయితే 12 to 13% ఫైబర్ ఉంటుందని ల్యాబొరేటరీ టెస్ట్ రిపోర్ట్స్లో తెలిసింది. డయాబెటీస్ వాళ్ళు మొట్టమొదటిగా రంగు ఏదైనా సరే, ఎర్ర అయినా, నలుపైనా, తెలుపైనా, సన్నమైన, లావైనా దేశవాళీ బియ్యంలోకి మొట్టమొదటి షిఫ్ట్ అయితే డయాబెటీస్ వాళ్ళకి చాలా వ్యత్యాసం కనపడుతుందండి. ఇవి రాజముడి, మైసూరు మహారాజులు తిన్న ఆహారం అండి ఇది. ఇవి చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ ఇవి వాడుతున్నారు. ఇది రెగ్యులర్గా కూడా మనం కూడా తీసుకోవచ్చు. మైసూర్ మహారాజులు తిన్న రాజముడి, అందుకనే రాజముడి అని పేరు పెట్టారు. ఒకటి ఇందులో 2 ఉద్దేశాలు ఉన్నాయండి. ఒకటి మన కల్చర్, ఇది ఇత్తడి పాత్రలు మంచివి. నెక్స్ట్ ఎత్తడి కానీ రాగి కానీ తొందరగా పురుగు పట్టకుండా ఉండటానికి కూడా ఉపయోగపడతాయండి. ఇంత పెద్ద ఉంది.
ఇది ప్రకృతి వ్యవసాయం చేసి పండించిన బెల్లాలండి ఇవి. ఓహో. ఈ ఇవన్నీ వెరైటీ బెల్లమా? అవునండి, అవునండి. ఒక్కొక్కటి ఒక్కో రకమా? అంటే 2-3 రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చినామండి. ఇదొక రైతు, ఇదొక రైతు. ఆహా. చెరుకు వ్యవసాయం చేసింది, గో ఆధారితంగా వ్యవసాయం చేసింది, యూరియా అవి వేయకుండా చేసింది. అలాగే చెరుకు పాకం పట్టేటప్పుడు, బెల్లం పాకం పట్టేటప్పుడు సాధారణంగా బెల్లం పాకం పట్టేటప్పుడు మురికి వస్తుంది. అవును. ఆ మురికి విరిగిపోవడానికి చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే శ్రమ పడకుండా బట్టలు ఉతికే సర్ఫ్ ఏదైతే ఉందో సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు, దాన్ని ఈ పాకంలో వేసేస్తున్నారు. అప్పుడు మురికి ఇరుగుతుంది. మనం తెలియకుండా మనం సర్ఫ్ తింటున్నాం బజార్ బెల్లంలో. అది ఆ హైడ్రోసు, ఈ సూపర్ ఫాస్ఫేట్ అంటారు, ఇది సర్ఫుల్లో వాటిలో వాడతారు. పాకం పట్టేటప్పుడు అవన్నీ వేయకుండా తయారు చేసిన బెల్లం ఇది. వాసన వస్తుంది అప్పుడే వెంటనే మనకి మంచి వాసన ఒకటి. అసలు ఈ బెల్లం చిన్నపిల్లలకు పెడితే చాక్లెట్ తిన్నంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది భోజనం తర్వాత ఒక ముక్క నోట్లో వేసుకుంటే లివర్ డైజెస్టివ్ జ్యూసెస్ని సిక్రెట్ చేసి, చక్కగా సిక్రెట్ చేసి తిన్న ఆహారం కూడా చాలా మంది ఉత్తర భారతదేశంలో భోజనాల్లో బెల్లం ముక్కలు కూడా వడ్డిస్తారు భోజనం తర్వాత నోట్లో వేసుకోవడానికి. సో అది మంచి ప్రాక్టీస్ యాక్చువల్గా. ఇది నల్ల బెల్లమా? ఇది తాటి బెల్లం అండి, తాటి బెల్లం. ఇది బెల్లం పొడి. ఇవన్నీ ఈ బెల్లంతో తయారు చేసిన మిఠాయిలు అండి. చిరుధాన్యాలు, ఈ ప్రకృతి వ్యవసాయ బెల్లము వాడి చేసిన లడ్డూలు, దేశీయ ఆవు పాల కోవా, అలాగే దేశీయ ఆవు పాల పన్నీర్ జిలేబీ, ఇవైతే ఇక్కడ ఏవైతే కనపడుతున్నాయో ఇవన్నీ బెల్లంతో తయారు చేసిన మిఠాయిలేనండి. ఒక 4-5 మిఠాయిలను మాత్రం మనం మిశ్రీ వినియోగించి చేశాము. మిగతా ఇవన్నీ బెల్లంతో. ఆఖరికి మిల్క్ మైసూర్ పాక్ కూడా బెల్లాన్ని వినియోగించి మాత్రమే చేశాము, పంచదార లేకుండా. ఇలాగే రాగి హల్వాని, జొన్న హల్వాని, గోధుమ హల్వాని, ఇలాంటి హల్వాలు, ఇవి కూడా బెల్లం పూతరేకులు. ఇప్పుడు మన దగ్గర కనపడే మోతీచూర్ లడ్డు సాధారణంగా బయట మెరిసిపోతూ ఉంటుంది, ఆరెంజ్ కలర్, అది సింథటిక్ కలర్స్ అవి వేస్తూ ఉంటారు. అలా వేయకుండా తయారు చేసిన లడ్డు ఇది. అలాగే పిల్లలకి వాళ్ళకి కొద్దిగా బలాని కోసమని చిక్కీలు, బెల్లం చిక్కీలు, అవిసె గింజల చిక్కీలు, నువ్వుల చిక్కీలు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశామండి. చాలా మంచిది కదండి. అవునండి, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయండి అందులో. ఇవన్నీ కూడా బెల్లంతో. బెల్లం అండి. ఈ సమోసా చేశారు, ఇవి గోధుమ పిండితో చేసిన సమోసాలు. గోధుమ పిండితో చేసిన సమోసాలు. గులాబ్ జామున్ కూడా చేశారు. గులాబ్ జామున్, ఇప్పుడు మీరు గులాబ్ జామున్ ఇలా ఈ రంగులో చూసుంటారు. ఇప్పుడు ఆ గులాబ్ జామున్ సిరప్ కూడా బెల్లం సిరప్, బెల్లంతో చేసిన సిరప్. అది చాలా టేస్ట్గా ఉంటుంది. పంచదార సిరప్ కన్నా ఈ బెల్లం సిరప్ చాలా రుచిగా ఉంటుంది. బెల్లం గులాబ్ జామున్ అనమాట ఇది. ఇవి ఆయిల్స్ అండి. ఇవి మన గో విజ్ఞాన కేంద్రంలో మచిలీపట్నంలో ఎద్దుగానగ ఉందండి. అక్కడ సాంప్రదాయ ఎద్దుగానగ ఉంది. ఆ ఎద్దుగానగలో మనము వేరుశనగ నూనె, నువ్వు పప్పు నూనె, కొబ్బరి నూనె, ఇవి మనము అక్కడ స్వయంగా తీస్తామండి. ఇవి మన గోశాలలో తీయబడిన నూనెలు ఇవి. అలాగే ఇక్కడ కనపడే కరివేపాకు కొబ్బరి నూనె అని ఒకటి ఉంది. అది యాక్చువల్గా మనము కొబ్బరిని నూనె తీస్తాం కదండి గానగలో. ఆ కొబ్బరి నూనె తీసే సమయంలో కాస్త కరివేపాకు కూడా వేస్తాం అందులో, పచ్చి కరివేపాకుని. దాన్ని ఏం చేస్తారు? అది ఆయిల్ పచ్చగా అలా వస్తుంది. అంటే కరివేపాకు ఎక్స్ట్రాక్ట్తో కూడిన కొబ్బరి నూనె అనమాట. ఇది హెయిర్ ఆయిల్గా వాడతారు, చాలా అరోమేటిక్గా ఉంటుంది. జుట్టుకి అది ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల జుట్టుకి మంచిది. ఎనిమిక్గా బాధపడుతున్నారు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు కూరల్లో వాడుకుంటే ఈ ఐరన్ అక్కడ ఉపయోగపడుతుంది. కూరలు కూడా అరోమేటిక్గా ఉంటాయి. కరివేపాకు బాగుంటుంది కదా. సో ఈ 2 రకాలుగా వినియోగించుకోండి. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అది మందార అది కాచిన తైలం. అది మందారము గుంటకల వేసి తయారు చేసిన కాచింది. అది కూడా హెయిర్ ఆయిల్ అండి. అది కేవలం హెయిర్ ఆయిల్ అది. అలాగే వెర్రి నువ్వుల నూనెని, అవిసె గింజల నూనెని, ఆవ నూనెని, ఆముదమని, ఆముదమని, ఇలాంటి థెరపాటిక్ ఆయిల్స్ని కూడా మనము మన గోశాలలో కోల్డ్ ప్రెస్డ్ వేలో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇవి తేనె, ఈ ఫారెస్ట్ కలెక్షను. ఇదేమో అల్లం నేరేడు ఫామ్లో పెట్టి తీసిన నేరేడు పువ్వు తేనె. నేరేడు పువ్వు తేనె అంటే దాన్ని తయారు చేస్తారు. అల్లం నేరేడు ఫామ్స్లో పెట్టెలు పెడతారు కదా, అక్కడ కలెక్ట్ చేసుకునే ఆ సరౌండింగ్లో కలెక్ట్ చేసుకున్న హనీ అనమాట. అలాగే ఇక్కడ కనిపించే పికిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ నూనెలు నేను ఇందాక ప్రస్తావించిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ కారము, వాటిని వినియోగించి చేసిన పచ్చళ్ళు. ఇది
ఇంట్లో తయారు చేసిన ఉసిరి జామ్ అండి ఇది. మనం ఇప్పుడు విరివిగా దొరికే ఉంటుందా? స్వీట్ ఉంటుంది. టిఫిన్ చేసిన తర్వాత ఒక స్పూన్ వేసుకుంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఓహో. అందులో ఫైబర్ ఉంటుంది, కంటికి మంచిది, జుట్టుకి మంచిది, రక్తానికి మంచిది. ఓ. ఇంట్లో అందరూ కూడా చేసుకోవచ్చు. జామ్ తయారు చేసుకునే ప్రిపరేషన్లో చేసుకోవచ్చు ఉసిరికాయలతో. ఓహో, ఇది మన అది ఉసిరేది. ఉసిరికాయ అండి, ఆమలాతో చేసింది. ఎలా చేస్తారు? నార్మల్ ఉసిరిని ఉడకపెట్టి పేస్ట్ చేసి దాంట్లో పటిక బెల్లం వేసి మనము పాకం పట్టి దగ్గరకు వచ్చేటట్టు చేసుకుంటే వచ్చేస్తుంది. అంతే. అంతే, ఆ సింపుల్. రెండే products. రెండే. ఓ, ఇక్కడ ఏది మీ ఫేమస్ నార్మల్ పిక్కల్? చింత తొక్కు బాగా ఇష్టపడుతూ ఉంటారు. చింతతో. అలాగే ఉసిరి ఆవకాయ ఒకటి మనది బాగుంటుంది. అల్లం పచ్చడి ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. మన గోసేవ స్టోర్ల కేంద్రంగా 3 ప్రాంతాల్లోనూ, మచిలీపట్నం, విజయవాడ, భాగ్యనగరం 3 ప్రాంతాల్లోనూ ఈ మట్టి వినాయకుల్ని మనము ప్రోత్సహిస్తాము. మనమే ప్రత్యేకంగా తయారు చేయించి ఇవి స్టోర్లో అందుబాటులో ఉంచుతాము. 4 అంగుళాల కాడి నుంచి, ఇంత విగ్రహాల కాడి నుంచి 7 అడుగుల విగ్రహాల వరకు మనం అందుబాటులో ఉంచి ఆ పండుగ రోజున ఏర్పాటు చేస్తాము. చాలా మందికి అనేక వేల విగ్రహాలు మనము మన సంస్థ తరపున మనము ఇవి ఏర్పాటు చేశాము. పూర్తిగా గంగానది మట్టితో తయారు చేసిన విగ్రహం అనేది. చాలా బాగుంది. అవి ఔషధాలండి. ఉసిరికాయలని మనమే పలవరైజ్ చేసి చూర్ణం చేసింది. అశ్వగంధ చూర్ణము, సునాముఖి చూర్ణము, అర్జున చూర్ణము. సునాముఖి అంటే చాలా మంది కాన్స్టిపేషన్స్ తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఇది డికాషన్ లాగా, ఒక స్పూన్ వేసుకుని డికాషన్ లాగా మరిగించుకుని దాన్ని తాగితే రాత్రి పడుకునే ముందు ఉదయం బోవెల్స్ క్లీన్ అవడానికి ఉపయోగపడుతుంది అది. ఇవన్నీ కూడా అంతేనా? వేడి నీళ్ళలో ఒక్కొక్కటి ఒక్కో రకం. అశ్వగంధ అయితే అనుపానం పాలలో వేసుకుని తాగాలి. అశ్వగంధ పొటెన్సీ కోసం. పేరు లేని రోగానికి పెన్నేరు గడ్డ అని ఒక సామెత ఉంది. పెన్నేరు గడ్డ అంటే అశ్వగంధ. ఈ అశ్వగంధని మనం రోజు పాలలో వేసుకు తీసుకుంటే శరీరంలో శక్తి పెరిగి దేని మీద పోరాడగలిగే ఒక స్వయం శక్తి దానికి వస్తుంది శరీరం. అందుకనే పేరు లేని రోగానికి పెన్నేరు గడ్డ అన్నారు. ఏ వైద్యం చేయాలో తెలియనప్పుడు అశ్వగంధాన్ని చికిత్సలో వాడేసేయవచ్చు. అది ఆవు పాలతో అనుపానంగా తీసుకుంటే మాత్రం బాగా పనిచేస్తుంది. ఉసిరికాయ డయాబెటీస్ వాళ్ళు ఒక స్పూను చూర్ణము, 2 చిటికెళ్ళు పసుపు వేసుకుని మజ్జిగలో వేసుకుని రోజు తాగితే చాలా వరకు వాళ్ళ బాడీలో టెంపరేచర్ కంట్రోల్స్ జరిగి ఈ డయాబెటీస్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కాంప్లికేషన్స్ ఏవైతున్నాయో వాటి నుంచి వాళ్ళు కాపాడబడతారు. అలాగే ఉసిరికాయ జుట్టుకి మంచిది, కంటి చూపుకి మంచిది, రక్తానికి మంచిది, త్రిదోష నాశకి. అది వాత, పిత, కఫ ఈ 3 సమస్థితిలో ఉంచగలిగే, దోషాలను పోగొట్టగలిగే శక్తి ఉసిరికాయకు ఉంది. మునగాకు పొడి అవి ఇప్పుడు మంచి న్యూట్రియంట్స్ అవి ఉంటున్నాయని అందరూ ఈ మునగాకు పొడి అవి వాడుతున్నారు. వాటిని మనం ఎండించి మన గోశాలలోనే డ్రై చేసి దాన్ని పలవరైజ్ చేసి మనం అక్కడ ఏర్పాటు చేసామండి. ఇవి కూడా సేమ్ పాలల్లో ఇవి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. మనం రొట్టెలో వేసుకోవచ్చు, దోశల్లో వేసుకోవచ్చు, కూరల్లో వేసేసుకోవచ్చు. దీన్ని మనం ఎలా అయినా వాడుకోవచ్చు. ఇది రోజువారీ తినే ఆహారమే కాబట్టి, ఔషధం కాదు కాబట్టి. తులసి ఆకు చూర్ణం వైద్యంలో మనం వాడుకోవచ్చు. చాలా కఫ దోషాలకి, రోగ నిరోధక శక్తికి. సో ఇవన్నీ చూర్ణాలు. కరక్కాయ చూర్ణం అయితే డైజెషన్ కోసం వాడతారు, దగ్గు వాటి కోసం వాడతారు. నేరేడు చూర్ణం అంటే డయాబెటీస్ లో వాడతారు. ఇవి మిరియాలు, తెల్ల మిరియాలు అండి. ఇది కూడా ఔషధాల్లో వాడతారు, ప్రత్యేకమైన ఔషధాల్లో వాడతారు. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. నెయ్యి కొద్దిగా ఇట్లా ఇలా దిగి ఇలా వెళ్తూ ఉండాలండి. బలంగా పట్టుకుని అనాలి. ఇది పెద్దదవుతుంటే దీన్ని ఇలా మిల్క్ కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం అంటున్నా నేను ఇలా, ఎప్పటి నుంచో ఉండేది ఇలా చేయాలని. ఇలా ఎంతసేపు చేస్తే వస్తుంది? ఇది సరిగ్గా చేస్తే మనకి 10 లీటర్ల పెరుగు 15 నిమిషాల్లో తీసేయొచ్చండి. వెన్నపూసని 15 నిమిషాల్లో, పావు గంట సరిగ్గా చేయాలి. కానీ ఇలా రోజు కనుక ఉదయం లెగిసి ఈ ఎక్సర్సైజ్ చేస్తే కనుక చాలామంది లేడీస్కి నార్మల్ డెలివరీస్ అవుతాయండి. గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. ఇంకా అసలు వేరే యాక్టివిటీ, యోగా కానీ ఇంకే యాక్టివిటీ కూడా అవసరం లేదు సాధారణంగా. అంత గొప్ప శారీరక శ్రమ అది. ఉదయాన్నే లెగిసి ఈ శబ్దం వినమని కూడా శాస్త్రం చెప్తుంది. ఇంకా డీప్గా వెళ్తే ఈ శబ్దము భగవంతుడి హూంకారానికి, భీషకత్వానికి ప్రతీక అని శాస్త్రం చెప్తుంది. అంటే
తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు భగవంతుడు అని మనకు తెలియజేసే శబ్దం అంటది. ఓహో. అంటే మనం పొద్దున్నే లెగిసి మనం ఏ తప్పులు చేయకుండా ఉండటానికి ఒక అనుసంధానం మనం చేసుకుంటాకి. ప్రతిదీ మనం ఏం చేసినా మన సాధన భగవంతుడి గురించి ఉంటుంది. అది ఇది కూడా ఒక సాధన. వెన్న తీయటం, నెయ్యి చేయటం, దేవుడికి అర్పించడం, దాన్ని మనం వినియోగించడం, ఇది గొప్ప సాధన. ఇది ఆయన చరక మహాముని చెప్పిన ప్రకారం అయితే ఎవరింట్లో అయితే ఉదయాన్నే లేచి పెరుగుని చిలికి వెన్నపూస తీసి ఆ వెన్నపూసను కరిగించి ఆ రోజు వెన్నపూస కరిగించిన నెయ్యిని వడ్డిచ్చే భార్య ఉంటుందో అతనికి భూలోకంలోనే స్వర్గంలో ఉన్నట్టని చరక మహాముని చెప్తారు. ఇప్పుడు అలాంటి ఎక్కడ అది కొద్దిగా అరుదుగా అయిపోయింది. ఈ కళ లుప్తం అయిపోయి ఉన్నది. ఇది ఈ పెరుగు చిలకటం, ఈ మదనం, దధీ మదనం అనేది ఏదైతే ఉందో ఇది మన స్టోర్లో అందరి వినియోగదారులకి అసలు దధీమదనము ఎలా జరుగుతుంది, వెన్న ఎలా తీస్తాము, నెయ్యి ఎలా కాస్తాము అన్నిటిని మనం ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇది రోజు ఉదయము 7:30 నుంచి 8:30 మధ్యలో ఇక్కడ చేస్తాము. ఎవరైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలనుకున్న వాళ్ళు రావచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం ఎలా వెన్న తీస్తున్నామో కూడా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి చూడొచ్చు. ఇందాక మనము దధీమదనం అంటే పెరుగుని చిలికి వెన్న తీసి ఆ వెన్నను మరిగించి తయారు చేసిన ఇది దేశవాళీ ఆవు నెయ్యి అండి. ఇది భూలోక అమృతంగా కొనియాడబడింది. దీని వర్ణం కూడా అమృతంలో కలర్ రంగులో ఉంటుంది. దీన్ని రోజు మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం ఇది. ఎవరైతే దేశవాళీ ఆవు నెయ్యిని రోజు క్రమం తప్పకుండా తీసుకుంటారో వాళ్ళకి డయాబెటీస్ లాంటి రోగాలు ఖచ్చితంగా రావు, మోకాళ్ళ నొప్పులు లాంటివి రావు, కంటి చూపు కోల్పోవటం అనేది ఉండదు. చిన్నపిల్లలకు కూడా అధికంగా ఇవ్వాలి. చిన్నపిల్లలకి అసలు మనకు క్వాంటిటీలో మనం రిస్ట్రిక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. హృద్రోగంతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ దేశవాళీ ఆవు నెయ్యిని మనం ఇవ్వచ్చు. ఎందుకంటే దేశవాళీ ఆవు నెయ్యి తినడం ద్వారా గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో రక్తాన్ని సరిగ్గా ప్రవహించడానికి ఉపయోగపడే కొలెస్ట్రాల్ కాబట్టి ఇది వాళ్ళు కూడా వినియోగించవచ్చు. అలాగే ఉదర సంబంధిత అన్ని రకాల రోగాలకి ఇది మంచి ఔషధం. స్టమక్ ఎలిమెంట్స్ అన్నీ, డైజెషన్ కానివ్వండి, గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, కాన్స్టిపేషన్ కానివ్వండి, ఇలాంటివన్నీ బాధలకి ఇది దివ్య ఔషధం లాంటిది. అలాగే అధిక వేడితో బాధపడుతున్న వాళ్ళు అధిక శాతంలో దేశవాళీ ఆవు నెయ్యిని తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాడు రాత్రిపూట పాలల్లో, దేశవాళీ ఆవు పాలల్లో 1 స్పూన్ వేసుకుని అది తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు పడుకునే ముందు గోరువెచ్చ నీళ్ళల్లో 1 స్పూన్ ఆవు నెయ్యి, 1 స్పూన్ పంచదార వేసుకుని తీసుకుంటే కాన్స్టిపేషన్ నుంచి కూడా రిలీఫ్ వస్తుంది. అలాగే ఇదే ఆవు నెయ్యిని ముక్కులో వేసుకుని పడుకుంటే నిద్ర చక్కగా పడుతుంది, గురక రాకుండా ఉంటుంది, జుట్టు రాలటం తగ్గుతుంది, ప్రీమెచ్యూరిటీ కంట్రోల్ అవుతుంది. అలాగే సైనస్, మైగ్రేన్ లాంటి తలనొప్పులు తగ్గుతాయి ముక్కులో వేసుకోవటం వల్ల. సో ఇది ఒక రకంగా చాలా ప్రయోజనాలతో ఉన్న అమృతము. దీన్ని రుణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేసైనా సరే తీసుకుని తినవలసిన ఆహార పదార్థంగా ఆయుర్వేదం చెప్పింది. కాబట్టి ఇలాంటి మంచి అమృతం లాంటి ఆహారాన్ని మనం ఇళ్లలోకి తీసుకొచ్చి మన ఆరోగ్యాన్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని మనం అందరం కాపాడుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ రోల్ ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ రోల్ చేసుకోవచ్చు. తలనొప్పి అయితే తలనొప్పి, నడుము నొప్పి అయితే నడుము నొప్పి. ఇది అమృతధార. ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ. ఇప్పుడు హెడ్ ఏక్ ఉందంటే ఇలా రోల్ ఆన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అలా కొత్తగా వచ్చింది కాబట్టి ఇలా రోల్ ఆన్ పెట్టారు. మరి అంత ఘాటు వాసన లేదు, నార్మల్గా మంచిగా ఉంది. అది రాసుకున్నాక మంట పుడుతుందండి, కొద్దిగా వెంటనే ఉండదు. ఇది ఎక్కడ పెయిన్ ఉన్నా వాడుకోవచ్చు అంట. ఓకే. ఇప్పుడు మోకాళ్ళకి ఎక్కడైనా వాడచ్చండి. మోకాళ్ళ నొప్పికి రాసుకోవచ్చు. జలుబు ఉన్నప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ఆవిరి పెట్టేవాళ్ళు కదండి. ఆవిరి పట్టినప్పుడు ఈ అమృతధార డ్రాప్స్ వేడి నీళ్ళలో వేసేవాళ్ళు. ఇప్పుడు దాని బదులు గ్రీన్ క్యాప్సూల్స్ వేస్తున్నారు. అది మంచిది, అది ఎటువంటి హాని జరగదు. ఇక్కడ మనకు కనిపించే ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, గో ఆధారిత కారము, మిరపకాయలు, గో ఆధారితంగా పండించిన కందిపప్పులు, ధనియాలు, వాటిని వాడి కారపొళ్ళుగా అవన్నీ చేసాం మనం. కొత్తగా చేసినవి ఏంటి అంటే వేప పువ్వు కారపొడి. ఎవరైతే ట్రైగ్లిసరైడ్స్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి అప్పుడే వచ్చే వేప పూత ఉంటుంది కదండి, దాన్ని తీసి ఎండించి దాంతో మనం కారపొడి చేస్తాం. అన్నంలో కలుపుకొని తినొచ్చా? చక్కగా. కొద్దిగా చిరుచేదుగా ఉంటుంది, బట్ ఆరోగ్యానికి చాలా చేదు మంచిది. అలాగే డయాబెటిక్ వాళ్ళకి ఇంకా మనం నేరేడు గింజల చూర్ణంతో కారపొడి తయారు చేసాం. అలాగే ఇందాక మనం చెప్పుకున్న అశ్వగంధాన్ని కూడా వినియోగించి కారపొడి తయారు చేసాం. కొద్దిగా కారపొడిలో ఔషధాన్ని మిక్స్ చేసి వాళ్ళ ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసాం. అలాగే రెగ్యులర్ ధనియాల కారపొడని, నల్ల కారం అని, కరివేపాకు కారపొడని, కందిపొడని,
అలాంటివి కూడా మనం ఈ ఈ పదార్థాలను వినియోగించి తయారు చేసాం. అక్కడ కనిపించేవన్నీ మనకి నమ్కీన్స్, కారాలు. అవి మనము ఫ్రై చేసింది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో ఫ్రై చేసి అందులో వాడిన కారము ఈ గో ఆధారితంగా పండించిన కారాలని వాడి చేసాము. అందులో వాడిన ఉప్పు కూడా బయట రిఫైన్ చేసిన సాల్ట్ కాకుండా, అయోడిన్ కలిపినది కాకుండా రాక్ సాల్ట్ని వినియోగించి ఈ కారాలు అవన్నీ మనం తయారు చేసాము. రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ వీటిని వినియోగించి చేసామండి. సో ఇవన్నీ అంతే అన్నీ అంతే అండి. ఇవన్నీ నమ్కీన్ కారాలు, ఎలాంటి అవుట్ సైడ్ కెమికల్స్ ఏమీ వాడకుండా న్యాచురల్గా గో ఆధారిత ఉత్పత్తులతో తయారు చేసినవి అనమాట. ఫ్లాక్ సీడ్ చిక్కీ లడ్డు, కాజు పాకం, బొరుగులు ఉన్నాయి. మన ఈ శ్రీ గోవిందుని గోసేవ అంగడిలో ఇంటి పంట చేసుకుందాం అనుకున్న మహిళలకి, అలాగే టెర్రస్ గార్డెనింగ్ అని, కిచెన్ గార్డెనింగ్ అని, ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరి కాళ్ళు లీఫీ వెజిటబుల్స్, కొన్ని వంకాయ, టమాటా లాంటివి పండించుకోవడానికి అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ మొదలు పెడదాం అనుకున్న వాళ్ళందరికీ ఈ దేశవాళీ విత్తనాలని అందుబాటులో మనము ఈ స్టోర్లో ఉంచాము. టమాటో, బీరకాయ, ఆకుకూరలు అన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి. అలాగే కొన్ని పచ్చ పొట్లకాయ, బారు పొట్లకాయ, పచ్చ సొరకాయ, అలాగే కొయ్యి తోటకూర అంటే తోటకూర లాగానే ఉంటుంది, కొద్దిగా అది వేరే వెరైటీలో ఉంటుంది. అలాగే గంగవాయిలి అనేది ఒక ఆకుకూర. అవును. కాశీ టమాటా, ఇది నాటు టమాటా. ఇది ఇంత లావు వస్తుంది, దాని మీద చారలుగా ఉంటుంది. ఇది చాలా ఎక్కువ వెయిట్ కూడా ఉంటుంది, చాలా పుల్లగా కూడా ఉంటుంది, మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. దీన్ని ఇలాంటి విత్తనాలు, దేశవాళీ విత్తనాలని మన స్టోర్లో అందుబాటులో ఉంచామండి. సో మనకు కావాల్సిన ఇప్పుడు నిజంగా టెర్రస్ గార్డెనింగ్ ఇవన్నీ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంట్లోనే స్వయంగా కూరగాయలు పండించుకునే వాళ్ళు కూడా పెరిగారు అని చెప్పొచ్చు సిటీలో. సో టెర్రస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి, ఇంట్లో మొక్కలను పెంచుకునే వాళ్ళకి మంచి విత్తనాలు అని చెప్పొచ్చు. ఇది మన ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయా? ఆన్లైన్లో ప్రస్తుతానికి పెట్టలేదండి, భవిష్యత్తులో పెడదామని అనుకుంటున్నాం. ఓకే. అలాగే ఇక్కడ బయట టిఫిన్ కూడా ఉంటుందని చెప్పారు. అవునండి, సాయంత్రము పూట ఈ పదార్థాలను వినియోగించి అల్పాహారాలు కూడా ఏర్పాటు చేసామండి. ఇప్పుడు నవా రైస్ తినాలని ఉంటుంది, రెడ్ రైస్, కానీ ఇంట్లో అందరికీ వండుకోవడం ఎలాగో తెలియదు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే ఆ నవారా రైస్తో దోశలు చేస్తున్నాము. ఈ చిరుధాన్యాలు తినాలంటుంది కానీ తినలేదు, వాటితో దోశ, రాగితో ఇడ్లీ, ఈ జొన్నలతో రొట్టి, ఇలాంటివన్నీ మనం ఇక్కడ ఏర్పాటు చేసాము. వాటిని వండేటప్పుడు ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని మనం వాడి ఈ కారాన్ని మనం వినియోగించి ఆ జాగ్రత్త తీసుకుని మనం అక్కడ చేస్తున్నాము. అది సాయంకాలం పూట అల్పాహారాలుగా పెట్టాము ఇక్కడ. మార్నింగ్ భవిష్యత్తులో అంటే ఇప్పుడే ప్రారంభించాం కాబట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మార్నింగ్ కూడా మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే గో ఆధారిత భోజనం కూడా ఈ గోసేవ అంగడి ద్వారా సమీప భవిష్యత్తులోనే భోజనం కూడా ఏర్పాటు చేసి దానికి ప్రయత్నం చేస్తున్నాం. మీల్స్ అండి. మధ్యాహ్నం భోజనం, అలాగే ఇప్పుడైతే టిఫిన్స్ ఉన్నాయన్నమాట. అది కూడా సాయంత్రము, మార్నింగ్ ఇప్పుడే లేదు, మేబీ ఫ్యూచర్లో వస్తాయని చెప్తున్నారు. సో అట్లా ఈ స్టోర్ అంతా మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్. నిజంగా ఒక విధంగా చెప్పాలి అంటే గోవు కేంద్రీకృతముగా ఉన్న ఒక గో ప్రపంచం ఇది. గోవు యొక్క పంచగవ్యాలతో ఉత్పత్తులు, గోవు ఆధారంగా చేసిన వ్యవసాయ ఉత్పత్తులు. ఇది ఒక భాగ్యనగరంలోనే అతిపెద్ద గో ఉత్పత్తుల ప్రపంచానికి మీరు అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేసి మేము ఎంతో శ్రమపడి ఏర్పాటు చేసిన ఈ అంగడిని ఒకసారి చూసి మీ కళతో ఈ గోవు ద్వారా ఇంత స్వావలంబన సాధ్యమవుతుందా అనేది మీరు ప్రత్యక్షంగా చూడాలనేదే మా ఆకాంక్ష. ఇది లొకేషన్ ఒక్కసారి చెప్తారా? ఈ స్టోరు మంజీరా పైప్ లైన్ రోడ్డు, మదీనాగూడలో ఉన్న మంజీరా పైప్ లైన్ రోడ్లో కల్లం అంజిరెడ్డి విద్యాలయం పక్కనే ఉందండి. దీన్ని కల్కి హైట్స్ ఎమ్యూనిటీస్ ఫ్లోర్ అంటారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఇది కల్లం అంజిరెడ్డి విద్యాలయం అంటే ఎవరైనా చెప్తారు, మంజీరా పైప్ లైన్ రోడ్లో, దాని పక్కనే మన స్టోర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కృషి వడ్డీ గారు. అంటే నిజంగా ఈ స్టోర్ అనేది నిజంగా ఒక అమృతం అని చెప్పొచ్చు. ఇక్కడ దొరికే నెయ్యి కానీ, అక్కడ నేను ఇంతవరకు అది ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు. మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ మేబీ ఈ జనరేషన్ వచ్చేసరికి వాళ్ళు కూడా అది మర్చిపోయి ఉంటారు. కానీ ఇక్కడ మీరు ప్రత్యేకంగా అది పెట్టడం అనేది నిజంగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ నేను అసలు చూడలే అది ఉందని కూడా, సడన్గా చూస్తే నిజంగా షాక్ అయ్యా. మంచి ఎక్స్పీరియన్స్. అలాగే నిజంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కూరగాయలు అంటే రైతులు పండించిన కూరగాయలు ఇక్కడ పెట్టడం అనేది నిజంగా గ్రేట్. వాళ్ళు కూడా ఎలాంటి కెమికల్స్ కానీ అవి వాడరు. ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అసలు ఎవరికి తెలియనివి. ఇక్కడ
పిడకలు, పేడతో చేసిన పిడకలు, ఇంకా చాలా రకాల చూర్ణాలు, ఎటువంటి కెమికల్స్ వాడకుండా తయారు చేసిన లడ్డూలు కానీ, స్వీట్స్ కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి చాలా ఆర్గానిక్గా చాలా బాగున్నాయి. ఎవరైనా ఇంకా ఈ స్టోర్ గురించి తెలియకపోతే వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి లొకేషన్ పెట్టుకొని వచ్చేసేయండి. సో చూద్దాం, మళ్ళీ ఫ్యూచర్లో మీరు భోజనం పెట్టిన తర్వాత ఖచ్చితంగా మేము వచ్చి అది టేస్ట్ చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చాలా ధన్యవాదాలండి.